ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. జై భీమ్. రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి ప్రజలందరికీ ముఖ్యమంత్రి. అగ్రవర్ణ పేదలకు కావచ్చు, గిరిజనులకు కావచ్చు, రైతులకు కావచ్చు, లేకపోతే ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, క్రైస్తవులకు, ముస్లింలకు, హైందవ సోదరులకు అందరికి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. కానీ ఎందుకు అని డిఫరెంట్ చూపిస్తున్నాడు. వాస్తవం నిజమే డిఫరెంట్ చూపిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసినప్పటి నుండి దళితుల మీద చాలా దాడులు జరిగాయి, అయినా స్పందించలే. హాస్టల్లో బాలికలు చనిపోతున్నారు, అయినా స్పందించట్లేదు. భవ్యశ్రీ చనిపోయింది, ఇద్దరు వైష్ణవులు చనిపోయిండు, కానీ స్పందించాడా? అసలు స్పందించలే. ఎందుకు? వాళ్ళు తక్కువ కులం అలా స్పందించలేదా? మరి దేనికి రేవంత్ రెడ్డి గారు స్పందించలే? కనీసం ట్విట్ అనే చేయొచ్చుగా. కనీసం ట్విట్ అనే తను చేయొచ్చుగా. ప్రతిరోజు ట్విట్ చేస్తాడు ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కళ్ళ ముందు ఒకటే సమస్య కనిపిస్తుంది, అదేంటంటే మేడిగడ్డ అనే ఒక సమస్య కనిపిస్తుంది. దాన్ని మాత్రమే హైలైట్ చేస్తాను. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు, దాన్ని మాత్రమే హైలైట్ చేస్తాను. కేసీఆర్ అసెంబ్లీ రాకపోతే ఏంటి, ఆయన వస్తే ఏంటి, మేడిగడ్డ మీరు పోతే ఏంటి, పోకుంటే ఏంటి, అది అనేదర్ విషయం. ఎందుకంటే మీరు అధికారంలో లేనప్పటి నుండి ప్రతిపక్షాలు కూడా దాని మీద గట్టిగా విచారణ చేశారు, గట్టిగా ఒర్రుకున్నాడు, తిట్టుకున్నాడు, పోట్లాడుకున్నాడు. కేసీఆర్ కనుక రేవంత్ రెడ్డి అనే నేను కనుక సీఎం అయితే, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కంపల్సరీ కేసీఆర్ గారిని బొంద పెడతాం, జైలుకి పంపిస్తాం, కాళేశ్వరం మేడిగడ్డ అవినీతి బయట తీస్తామని చెప్పారు. ఓకే, అంతవరకు బాగుంది, ఆ పని చేయండి, తప్పులేదు, ఆ పని చేయండి. కానీ అదే పని చేసుకుంటూ మిగతా సమస్యలు మీరు మర్చిపోతున్నారు. అవేంటి సమస్యలు అంటే, ఎగ్జాంపుల్ వైష్ణవి, భవ్యశ్రీ అనే వ్యక్తులు చనిపోయారు, హాస్టల్స్లో ఉరేసుకుని చనిపోయారు. అది కూడా ఇంకో వైష్ణవి అనే అమ్మాయి కూడా చనిపోయింది, అయినా స్పందించలేదు. నిమ్మకు నీరెత్తినట్టు మీరు ఉన్నారు. అది మరి ఈ విషయంలో బండి సంజయ్ స్పందించాడా? బండి సంజయ్ కూడా స్పందించలేదు. మరి కేటీఆర్ స్పందించాడా? కేటీఆర్ కూడా స్పందించలేదు. ఎవరు స్పందించారు? మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే స్పందించారు, ఎవరు స్పందించలే. ఆయనకే ఎందుకు ఈ స్పందన, మిగతా వాళ్ళకి ఎందుకు లేదు అంటే బాగా గమనించండి. వెలమలైనా రెడ్లైనా వాళ్ళ పదవుల కోసం పోరాటం చేస్తారు తప్ప వాస్తవ సమాజంలో జరుగుతున్న రుగ్మతలను రూపుమాపాలని, సమాజంలో జరుగుతున్న అణిచివేతలను, అన్యాయానికి గురవుతున్న పేద ప్రజలకు న్యాయం చేయాలని వాళ్ళు ఏమాత్రం చేయరు. ఒకసారి నేను పరిశీలిద్దాం. ఒకసారి మన అనుముల రేవంత్ రెడ్డి గారు ట్విట్ని పరిశీలిద్దాం. ఎందుకంటే పరిశీలించి చెప్పాలి మీకు. నేను రేవంత్ రెడ్డి గారును ఏదో తిట్టాలనో, ఏదో కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాలని చెప్పట్లే. కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, బీఎస్పీ అయినా అన్ని పైన నాకు గౌరవం ఉంది. కానీ చేసే వ్యక్తులు ఉంటారు కదా, దాంట్లో ఆ పార్టీలో ఉండి కొనసాగే వ్యక్తులు కొందరు ఏ సమస్యలను పట్టించుకోరండి. అందుకే నాకు బాగా అనిపిస్తుంది, అందుకే తిట్టాల్సి వస్తుంది, అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళకి ఏమైనా పర్సనల్ నాకు పగన మాట్లాడి నాకేమైనా వస్తాయా? కానీ కొందరు కాంగ్రెస్ అంటే పీకల్లోగా ప్రేమ ఉన్న వాళ్ళు అసలు ఏం పట్టించుకోరు. రేవంత్ రెడ్డి తిడితే అయిపోయింది, అరే సూరన్న నేను బొంద పెడతాను, సూరన్న నేను చంపేస్తాను రా అంటారు. అరే వాస్తవానికి నేను ఏం చెప్తాను ఆలోచించండి. మీరు ఆలోచించకుండా చంపేస్తాం, బెదిరిస్తామంటే ఎవరు భయపడరు. అర్థమైందా? రేవంత్ రెడ్డి అంటే పీకల్లో అభిమానం ఉండొచ్చు, సబ్జెక్ట్ ఏంటి చూడండి. ఆ సబ్జెక్ట్ నచ్చకపోతే చేయండి. జెండాలు బట్టి దండాలు వేసి జై జై అని పలికే రకం కాదు. నేను మోచే నీళ్ళు నేను తాగను. ఒకసారి రేవంత్ రెడ్డి ట్విట్ పరిశీలిద్దాం మనం. ఇవి అనుమూల రేవంత్ రెడ్డి ఇది ట్విట్టర్ అకౌంట్. దాదాపు 5.7K ఫాలోవర్స్, 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ఏమంటానంటే, తెలంగాణలో ప్రజాప్రభుత్వం కొలువు తీరిందని, బానిసల సంఖ్యలు బద్దలైన డిసెంబర్ 7న ట్వీట్ చేసిండు. తర్వాత 10 అవర్స్ కింద ఉద్యోగ పత్రాలు కావేవి, బతుకులు భరోసా నింపే హామీలు, కొలువులు సొంతం చేసుకున్న యువత మాత్రమే కాదు, తెలంగాణ శాంతి భద్రతలు కాపాడే సైనికులట. శాంతి భద్రతను కాపాడే సైనికులు అని చెప్పేసి ఉద్యోగాల పత్రాలు ఇస్తున్న వాళ్ళ కోసం ఆయన చెప్తాడు. తర్వాత ఏం చెప్తాడు? తెలంగాణను తులసివనంగా మార్చే సైన్యం, తెలంగాణను సురక్షిత రాష్ట్రాన్ని నిలిపే ధైర్యం అని చెప్పేసి ఆయన పోలీస్ శాఖలో కొత్త కొలువు పత్రాలు అందుకునే వారికి శుభాకాంక్షలు చెప్తాడు. తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికైన శ్రీమతి రేణుకా చౌదరి, శ్రీ అనిల్ కుమార్ యాదవ్కి శుభాకాంక్షలు చెప్తాడు. 12 అవర్స్ కిందట. తర్వాత ఏమంటానంటే, ఇది సేమ్ ఇక మేడిగడ్డ గురించి, అసెంబ్లీలో చర్చ గురించి, రాహుల్ జోడి యాత్ర గురించి, మేడిగడ్డ గురించి ఇవే ఉన్నాయి. ఇగో మేడిగడ్డ పరిశీలించే ట్విట్లు చూడండి. అంటే ఇవి కనిపిస్తున్నాయి తప్ప భవ్యశ్రీ గురించి కావచ్చు, వైష్ణవిల గురించి కావచ్చు, ఇంకో వైష్ణవి గురించి కావచ్చు, ఈరోజు నిన్న జానవాడలో జరిగిన దళితులపై దాడి కావచ్చు, ఇవి మాత్రం కనిపించట్లేదు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకు కనిపించట్లే? అవి సమస్యలు కావా? ఎప్పుడు చూసినా కేసీఆర్ ఫ్యామిలీ తిట్టడం, ఎప్పుడు చూసినా మేడిగడ్డ గురించి, ఎప్పుడు చూసినా కాళేశ్వరం అవినీతి గురించి. ఆ గతంలో తిట్టారు, ఇప్పుడు తిడతాను. మీరు తిట్టుడు తప్ప కేసీఆర్ ఏమన్నా చేస్తానులా? ఏం చేయట్లే. కేసీఆర్ నాకు ప్రేమ కాదు, చేయండి, బొక్కలు పడేయండి. అవినీతి జరిగింది, మేడిగడ్డ జరిగింది, కాలుష్యం జరిగిందని పత్రాలు బయట తీయండి. ఈ జేసీఎం చెప్పి 1,00,000 కోట్ల అవినీతి జరిగింది చెప్తాను కదా, నేను చెప్పా, మీరు చెప్తాను కదా. ఒక జరిగింది తీసేయండి. ఆ సబ్జెక్ట్ని ఆ సబ్జెక్ట్ని అక్కనే పెట్టేసి దానిలో విచారణ జరిపేసి వెంటనే జైలు పంపేయండి. వేరే సబ్జెక్టులు పట్టించుకోండి, వేరే మ్యాటర్లు పట్టించుకోండి. అనేక సమస్యలు ఉంటున్నాయి. ఆ సమస్యలు పట్టించుకోకుండా కేవలం ఒకే సమస్య మీద
చూపి ఆయన్ని హైలైట్ చేయడం తప్ప చేసేదేం లేదు, పీకేదేం లేదు. అందుకే ఒకసారి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ట్విట్ చేద్దాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ట్విట్టర్లో ఏముందని మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు కావచ్చు. ఇక్కడ చూడండి, టెన్షన్ ఎస్కలేటెడ్ ఇన్ జానవాడ విలేజ్ ఓవర్ అటాక్స్ అండ్ దళిత్స్ బై అప్పర్ క్యాస్ట్ లీడర్స్. ఇది ప్రధాన సమస్య తెలంగాణ రాష్ట్రంలో. ఒక ఇద్దరు వ్యక్తుల్ని అప్పర్ క్యాస్ట్ అగ్రవర్ణాల్లో ఉంటున్న ఆధిపత్యాలు వాళ్ళు వేసారంటే పొడిచి చంపేస్తున్నారు. అది హైలైట్ న్యూస్. అక్కడ చూడండి, జానవాడ నియోజకవర్గంలో జానవాడలో క్రైస్తవులపై ఆర్ఎస్ఎస్ గుండెలు దాడి, తీవ్ర ఉద్రిక్తత. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ కామెంట్స్. జానవాడలో అరెస్ట్ అయిన బీఎస్పీ రాష్ట్ర అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం బ్రతికే ఉంటుంది, ప్రశ్నించే గొంతులు లేవాలని చెప్పేసి మీరు గతంలోనే అనేక సభల్లో చెప్పిండ్రు. ఇంద్రవెల్లి సభల్లో కావచ్చు, ఎక్కడెక్కడ సభలు పెట్టినో అనేక సభల్లో చెప్పిండ్రు. కానీ ఏమైంది? మీరు పెట్టిన 16 పైగా సభల్లో అన్ని విషయాలు చెప్పారు. మీరు మేము ప్రశ్నించే గొంతులకు అండగా ఉంటామని. ఏమైంది మరి? ఇప్పుడు అరెస్ట్ చేసిన అవసరం ఏంటి మీకు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని అరెస్ట్ చేసిన అవసరం ఏంటి? అంటే దళితులని, ఆయన దళితులకు మద్దతు ఇస్తున్నానని అదేనా? మీరు హైందవ సోదరులకు, క్రైస్తవులకు, ముస్లింలకు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? ఓన్లీ రెడ్లకు మాత్రమేనా? మీరు గతంలో ఎన్నోసార్లు చెప్పారు రెడ్లు మాత్రమే పరిపాలించాలి, రెడ్లకే 10 ఎకరాల భూమి ఉండాలని. దానికోసం మిమ్మల్ని ఎన్నుకున్నది అర్థం కాదు. దేనికోసం ఎన్నుకున్నాం మిమ్మల్ని? బాధితులకు అండగా ఉండండి. ఏ సమస్య వస్తే ఇప్పుడు ప్రతి సమస్య మీ కళ్ళ ముందు వస్తుంది కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన చిన్న వ్యక్తి కాదు కదా. ఆయన ట్విట్టర్ చేస్తే మీకు ట్యాగ్ చేస్తున్నాడు కదా, మీరు చూడట్లేదా? మరి నిమ్మకు నీరెత్తినట్టు మీరు ఎందుకు ఉంటున్నారు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, ఎందుకు ఉంటాను చెప్పండి. ఇవన్నీ ఆయన ఒకవైపు జోడో యాత్ర పేరుతో రాహుల్ యాత్ర, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం మతపరమైన దాడులా ఇని ఆయన ట్విట్ చేశారు. బాధితులకు పోలీసులు రక్షణ కల్పించాలి, కానీ పోలీసులు ఎవరిని అరెస్ట్ చేస్తాను? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అరెస్ట్ చేస్తాను. ఇది ప్రధాన సమస్య. ఇది ఒకటే కాదు, ఇంకున్నాయి చూడండి. పాలన చేతికాపు దిగిపోండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిక. జనవరిలో చర్చిపై దాడి, చర్చిపై దాడి జరిగింది, ఎవరు స్పందించట్లేండి? ఇది దాడి, ఇది చూడండి, స్పందించట్లేండి. అంటే వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కేవలం మేడిగడ్డ, కాళేశ్వరం, కేసీఆర్ అవినీతి, ఇది మాత్రమే రేవంత్ రెడ్డి కళ్ళ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కనుక చెప్తే కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ అరే నిజమేరా, రేవంత్ దేవుడు రబాయ్, మొత్తం కేసీఆర్ని హైలైట్ చేస్తాను రబాయ్, కేసీఆర్ని తిడతాను రబాయ్, ఏదో జరుగుతుంది రబాయ్, మళ్ళీ ఇంటికి నల్లని ఎత్తాయి రబాయ్, ఇది పెద్ద అవినీతి రబాయ్, ఇది చర్చించుకొని నీకు జై కొట్టడానికి నీ ప్లాన్ చేసుకున్నావు. కానీ వాస్తవానికి జరుగుతున్న సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల్ని పట్టించుకోండి. లేకపోతే నువ్వు రెడ్ల ముఖ్యమంత్రి అనుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు రెడ్లకే న్యాయం చేస్తాను. మరి అగ్రవర్ణంలో పేదలకు న్యాయం చేయట్లే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం చేయట్లే, ఎవరికి న్యాయం చేయట్లే. మరి కోపం రాదా? మీ పరిపాలన బాగుంది అనుకుంటున్నాను, అర్థం కాదు నాకు. 6 గ్యారెంటీలు హామీని పక్కన పెట్టు, ప్రజలకు భరోసా ఇవ్వండి, ప్రజలకు గ్యారెంటీ ఇవ్వండి. మీరు చనిపోతాను, అటాకులు జరుగుతున్నాయి, గతంలో జరగలే. చాలా ఏమంటారు అంటే బీజేపీ మాత్రమే మద్దతు పాట కాదు, బీజేపీ మద్దతు పాట కాదు, పక్కన పెడదాం. అది ఆ విషయం కూడా నేను ఎంకరేజ్ చేయను. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం తప్పకుండా దాడులను ప్రోత్సహిస్తున్నట్టు అనే రీతి ఉంది. దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి. రేవంత్ రెడ్డి గారు మీరు రెడ్లకు మాత్రం ముఖ్యమంత్రి కాదు, అందరికి ముఖ్యమంత్రి. ఈ నగ్న సత్యం తెలుసుకోండి మీరు.